ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది పాలన. మరి ఎలా అనిపిస్తుంది? మాకైతే మంచిగానే అనిపిస్తుంది. హ్మ్. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు, నిరుపేద కుటుంబాలకి మన చంద్రబాబు నాయుడు గారు ముందు 14 ఎలక్షన్స్‌లో అన్నా క్యాంటీన్ నిర్వహించారు. నిర్వహించిన అన్నా క్యాంటీన్ కూడా వీళ్ళు తీసేశారు. 5 సంవత్సరాల్లో నిరుపేద కుటుంబాలందరూ బాగా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడినందుకు ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం గెలిచింది కాబట్టి మళ్ళీ అన్నా క్యాంటీన్లు నిర్వహించారు. అన్నా క్యాంటీన్లు నిర్వహించి నిరుపేద కుటుంబాలందరికీ అండగా నిలిచారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదం అనేది లేకుండా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలు, అక్రమాలు, దోపిడీలు, ఈ టీటీడీ టెంపుల్ చేసిన ఈ బంగారం స్కాములు కానీ, డబ్బులు స్కాములు కానీ మొత్తం తెలుసు ప్రజలకి. ప్రజలు ఈసారి అందుకే కూటమి ప్రభుత్వాన్ని బలంగా సూపర్ మెజార్టీతో గెలిపించారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలానే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న తిరుపతిలో తొక్కేసలాట కానీ, సింహాచలంలో ఆ గోడ కూలి చనిపోవడం కానీ 8 మంది చనిపోయారు. సో అసలు ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం అంటారా? అది ప్రభుత్వం నిర్లక్ష్యం అని మనం చెప్పలేము. అది భద్రతా నిర్లక్ష్యం అనే చెబుతాం. ఇప్పుడు పోలీసు వారికి కూడా మనం సహకరించాలి. పోలీసు వారికి సహకరించకపోతే అంతే ప్రాణాలు కోల్పోతూ ఉంటాం. మొన్న రీసెంట్గా టీటీడీలో ఒక ఆయన నమాజ్ కూడా చేశారు. అప్పుడు లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పేసి అప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సభల్లో అయితే ఏర్పాటు చేశారు. ఆయన అలా నడుచుకుంటూ ఖాళీ నడుచుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అలా? అంటే అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు కల్తీ ప్రభుత్వం కాబట్టి మొత్తం కల్తీగా చేస్తారు. కొవ్వులు కలుపుతారు, వాళ్ళు ఏదైనా కలుపుతారు. దొంగ రాజ్యం కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ దొంగలే కాబట్టి దొంగ రాజ్యం చేసేదాం మొత్తం కల్తీ చేస్తారు. తర్వాత ప్రూవ్ అయింది కదా, అది జగన్ పరిపాలనలో అలా జరగలేదు, అసలు అది కొవ్వే కలవలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చేసింది కదా. అది జరిగింది కానీ వీళ్ళు బయటకు పుగార్లు ఇట్లా అనిపిస్తున్నారు. మనకి వినిపించి మాయ మాటలు చేస్తున్నారు, జనాలందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నారు. మరి కొవ్వు కలిసిందని తెలిసిన తర్వాత వాళ్ళు మరి తెలియకుండా ఉంటారు. తెలిసింది కాబట్టి కొవ్వు కలిసిందని చెప్పేది, లేకపోతే దేని చెబుతారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గడిచిపోయింది నిన్నటితో. మరి చాలామంది అంటున్నారు ఒక్క పింఛన్ తప్ప ఇంకే పథకాలు అందట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? మేడం, మనం అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు మనకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే ఇప్పుడు సంవత్సరం అయింది అన్నారు. సంవత్సరం అయింది చేస్తారు. రేపు పొద్దున ఆగస్టు 15 నాడు మహిళలందరికీ ఉచిత బస్సు పంపిణీ చేస్తారు. ఇప్పుడు పిల్లలకి విద్యాకానుక జగనన్న విద్యాకానుక తీసేసి ఇప్పుడు చంద్రన్న విద్యాకానుక చేస్తారు. మనకి 15,000 అంటే 15,000 వేయాలి. మరి 15,000 వేస్తే మన పిల్లలందరూ భవిష్యత్తు ఉండిద్ది. సూపర్ 6 పథకాలు కూడా మనకి అమలు చేస్తారు. సూపర్ 6లో ఒక్కటే అమలు చేశారు, అయిపోయింది అంటున్నారు కదా ప్రజలు. ఇప్పుడు మనం సూపర్ 6 గురించి అడిగారు కాబట్టి మీరు సూపర్ 6లో మన రైతులకు సంబంధించి ఉంది, మన బస్సుకు సంబంధించి ఉంది, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉంది, కొన్ని మన వివిధ వాటికి సంబంధించి ఉంది. మన గ్యాస్ సిలిండర్ మనకి ఫ్రీగానే ఇస్తున్నారు, అకౌంట్లో మనీ వేస్తున్నారు. సూపర్ 6లో మనకి పింఛన్ ఇస్తున్నారు. వికలాంగులకి 6,000 ఇస్తున్నారు, మామూలుగా ఉండే వాళ్ళకి 4,000 ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సూపర్ 6లో ఇంకా కొన్ని అమలు చేసే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన ఆలోచనలో ఇంకా ముందుకు నడుస్తారని మనం కోరుకుంటున్నాం. మరి ముందు ఎలా ఉండబోతుంది అంటారు కూటమి ప్రభుత్వం? ముందు అంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఈ మొత్తం చూసుకొని వీళ్ళు దోపిడీలు చేశారు, ఉగ్రమాలు చేశారు, రౌడీజాలు చేశారు. కొన్ని వేల మంది జనాలు రీసెంట్గా మొన్న ఒక రోడ్ షో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు రాళ్ళు వేయటం, తలకాయలు పగలగొట్టుకోవటం, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మొత్తం వస్తుంది ఆ వీడియో. మీరు చూడండి, దానికి మీకు చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారు పాలన అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో, ఆయన చేసే సైకో శాడిస్టులు తనాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు జనాలందరూ మనం ఆలోచించే పని లేదు, జనాలే చెబుతారు జగన్మోహన్ రెడ్డి గురించి. అందుకే ఆయన అట్లా చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిచింది సూపర్ మెజార్టీతో. బాబు గారు ఇంకా మంచి పథకాలు అమలు చేస్తారు, పిల్లలందరికీ భవిష్యత్తు ఉండిద్ది. రేపు పొద్దున కుర్రోళ్ళందరికీ మన అమరావతికి సూపర్ ప్లాంట్లు ఈ మొత్తం వచ్చి మా యూనివర్సిటీలు మొత్తం పెరిగి ఇంకా యువతకి ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి అని నా ఆలోచన. ఇంకా మన ఇది వాటర్కి సంబంధించి ఉంది. వాటర్ కూడా ఏం లోటు లేదు, గ్యాస్కి లోటు లేదు, కరెంటుకి లోటు లేదు. మనకి కరెంటు బిల్లు గత ప్రభుత్వంలో మనకి
ఫస్ట్లో మాకు బాబు గారి ప్రభుత్వంలో 400, 500 వచ్చేది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1200, 1300 వస్తుంది. కరెంటు బిల్లులు ఎక్కడ కట్టాలి? మేము నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాల వాళ్ళు ఎట్లా కడతారు? వాళ్ళు ఉదయం పోతే సాయంత్రం వస్తారు పనులకి వెళ్ళి. వాళ్ళు 400-500 వస్తాయి. 400-500 మన జగనన్న ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? నిరుపేద కుటుంబం వాళ్ళు ఇంట్లో అన్నం ఉండిద్ది ఉండదు. వాళ్ళు ఏదో 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో తింటారు. అన్నా క్యాంటీన్లో తిన్నది కూడా తీసేశారు మీరు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన జగన్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు మేడం, ఒకటే మాట లేదు. 2029 కూడా 10 సంవత్సరాల అధికారం మాది. ఇంకా కూటమి ప్రభుత్వం ఉన్న కాలం నిరుపేద కుటుంబం అనేది ఉండదు. నిరుపేదలు అనేవాళ్ళు ఉండరు ఆంధ్రప్రదేశ్లో. అది మటుకు నేను బల్లగుద్ది చెబుతున్నా.